ఈ రోజు రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ బొమ్మి చేపల కర్రీ. సో చేద్దామా మరి? హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీలాస్ హైదరాబాదీ కిచెన్. సో ఈరోజు చేసే రెసిపీ ఏంటో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5 to 6 బొమ్మి చేపలు, ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మి చేపల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బొమ్మి చేపలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఒకవేళ టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే ఇక్కడ కొద్దిగంత సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మంచి కలుపుకొని పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. టూ టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని అది పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకుందాం. కొద్దిగంత వాటర్ పోసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకుందాం. సోక్ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. కొద్దిగంత వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయినాక విజిల్ తీసేసి ఒకసారి మూత తీసుకొని కూర చెక్ చేసుకుందాం. కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం బొమ్మి చేపల్ని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా, ఎప్పుడన్నా తినాలనిపించకపోతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్. ఈ రెసిపీ చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. And if you like this video, please like, share and comment, and don't forget to subscribe Leela's Hyderabadi Kitchen. Thanks for watching. See you in my next video. Till then, take care. Bye bye.